ఒక కుటుంబ సభ్యులు చనిపోయారు, ఎవరో చంపేశారు, కుటుంబ సభ్యులు వెళ్ళి ఆ మట్టి వేసుకోవాలనుకుంటారు, చివరి చూపు చూసుకోవాలనుకుంటారు, వాళ్ళ చుట్టాలు వస్తారు. అరే చుట్టాలని సమాధుల దగ్గరికి రానివ్వక, కుటుంబ సభ్యుల్ని సమాధుల దగ్గర రానిక తీసుకొని వెళ్ళిపోయి పోలీసులే తగలబెట్టేసి పోలీసులే మంచి చేయడానికి ఏ వ్యవస్థలో బతుకుతున్నాం చంద్రబాబు నాయుడు గారు? మనం దళిత బిడ్డలకు ఏదైనా జరిగితే, ఆడబిడ్డలకు ఏదైనా జరిగితే పరుగున ఆకాశంలో నుంచి పరిగెత్తుకుంటూ వస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కనీసం స్పందన లేదు, కనీసం మాట లేదు. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏం జరిగినా కూడా బాధ్యత వహించాల్సిన హోమ్ మినిస్టర్ కనీసం ఖండన లేదు, కనీసం స్పందన లేదు, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే బాధ్యత లేదు. ఫర్గెట్ అబౌట్ ఏ పార్టీకి సంబంధించిన, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైతే ఈ రాష్ట్రంలో పౌరుడు కదా, ఆయన మీకు పన్నులు కట్టడం లేదా? ఆయన కట్టిన పన్నుల్లోంచి మీరు జీతాలు తీసుకోవటం లేదా? ఫస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తకి కూడా, ప్రతి వ్యక్తికి కూడా మీరు ఉప ముఖ్యమంత్రి, మీరు హోమ్ మినిస్టర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ కాదు, ముఖ్యమంత్రి కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్. ఎవరికి ఏదైనా అన్యాయం జరిగితే చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఇవ్వవలసిందిగా మీరు ఆదేశించాలి. ఆ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, ఆ వ్యవస్థ మీ చేతుల్లోనే ఉంది. మీరు అది ఇవ్వటం మానేసేసి ఆయన రాజకీయ కార్యకర్త, ఆడొక సామాన్యుడు, ఆడికి మేమెందుకు ఇవ్వాలి ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ దిస్? సో నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు కనుక చనిపోయినటువంటి కుటుంబానికి వ్యక్తికి పూర్తి స్థాయిలో చట్టం ప్రకారం ఆయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మొత్తం ఇవ్వకపోతే, ఆ హత్యలో పాల్గొన్నటువంటి నిందితులందరి మీద 302 కేసు కట్టకపోతే, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మీద కూడా ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది, రాజకీయ పోరాటం చేయాల్సి వస్తుంది. మేము ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ దగ్గర వచ్చి కూర్చుంటాం బాధితులతో పాటు. ఖచ్చితంగా ఆ బాధితుల తరపున కోర్టులో కేసు వేస్తాం. ఎరపతినేని శ్రీనివాసరావుని ప్రధాన ముద్దాయిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తీరుతాం. ఆయన ఉన్నాడో లేదో రేపు విచారణలో తేలుతుంది. నిజంగా ఆయన ఉన్నాడని తెలిస్తే ఆగిపోతుంది. ఒకవేళ సపోజ్ మీరు కనుక అబ్బెబ్బెబ్బెబ్బే మావాడ అస్సలు అత్యంత నీతిమంతుడు, మావాడికి ఏమి లేదని తెలిసినా 2029లో అయినా ప్రధాన నిందితుడిగా ఎరపతినేని శ్రీనివాసరావు ఈ మర్డర్ కేసులో ఉండి తీరుతాడు. ఎందుకు అంటే, మాకున్న సమాచారం మేరకు ప్రాథమికంగా నేను ప్రెస్ మీట్కి వచ్చే ముందు కొంత గ్రౌండ్ లెవెల్లో నేను కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకుంటాను. మా వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా నేను కూడా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి కార్యకర్త ఎరపతినేని శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు, ఆయన కనుసన్నల్లో నుంచి జరిగినటువంటి హత్యగా దీన్ని అందరూ భావిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే భావిస్తున్నారు. దీనికి ప్రాథమికమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రాథమికమైన ఆరోపణలు ఉన్నారు కాబట్టి పోలీసులు ఆ స్థాయిలో, ఆ విధానంలో విచారణ జరిపించాల్సిందే. మాజీ నందిగం సురేష్ గారి మీద కేసు కట్టలేదా? వారి మీద కేసు కట్టి వారిని జైల్లో పంపించలేదా? 80 రోజులు 90 రోజులు ఏం ఆధారాలు ఉన్నాయని పంపించారు? ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి పంపించారు. అదేవిధంగా మీరు నిజాయితీగా, మీరు నిష్పక్షపాతంగా, నేను అడుగుతున్న అనంతబాబు గారిని, ఆయన మర్డర్ చేశాడని ఒప్పుకున్నాడని ఆయన్ని 8 నెలల పాటు జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. అరే కనీసం మీరు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయకపోతే అరే ఏ విధమైన సందేశం ఇచ్చినట్టు? సో కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మీరు కనుక ఈ విషయంలో కనుక నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఉండకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఉద్యమాలు ఏకమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క ప్రధాన కార్యాలయాన్ని, డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. డీజీపీ గారిని కోరుతున్నా, మీరు నిజాయితీగా, నిష్పక్షపాతంగా దీన్ని కనుక విచారణ జరిపించి ఆ బాధితులకు రావాల్సిన కలెక్టర్ గారిని కూడా కోరుతున్నా, నేను పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కూడా, మీరు నిజంగా నిజాయితీగా వారికి రావాల్సిన హామీలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా తయారవుతుంది. ఈ ప్రజా ఉద్యమం మీ ప్రభుత్వాన్ని హరించే విధంగా అయితే మాత్రం ఉండబోతుంది. దయచేసి అంత దూరం తెచ్చుకోకుండా జరిగిన అనర్థం మీద విచారణ చేయండి. అండ్ రెండోది, నేను కూటమి ప్రభుత్వంలో పోలీసుల్ని, కూటమి ప్రభుత్వంలో అధికారులను కూడా కోరుతున్నా, దయచేసి మళ్ళీ కోరుతున్నా, దయచేసి మీరు ఏదో చిన్న పోస్టింగ్ కోసమో, సిఐఓ, డిఎస్పీఓ, ఎస్పీఓ పోస్టింగ్ కోసమో దయచేసి సామాన్యమైన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మీకు ఈరోజు అధికారం ఉంటుంది, రేపు ఉండదు.
ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఉంటారు, రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. ఈరోజు ఈ ఎమ్మెల్యే ఉంటాడు, రేపు ఇంకో ఎమ్మెల్యే వెళ్తారు. అల్టిమేట్గా మీరు యూనిఫామ్ వేసుకొని పనిచేయాల్సింది ఇండియన్ పీనల్ కోడ్ని, సిఆర్పిసిని, ఐపీసీని అమలుపరచడానికి తప్ప రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడానికి కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైపోద్దండి? నేను మొన్నే చెప్పా, 18 నెలల క్రితం నారా లోకేష్ ఏంటి, మరో 3 సంవత్సరాల తర్వాత నారా లోకేష్ ఏంటి చెప్పండి? కానిస్టేబుల్ కూడా సెల్యూట్ కొట్టాడండి. ఆ రోజున మీ నారా లోకేష్ మిమ్మల్ని కాపాడలేడు. రెడ్ బుక్ సృష్టించి రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ రాజ్యాంగం ఈ రోజు వరకు ప్రపంచ దేశాల్లో అద్భుతంగా, ప్రపంచ దేశాల్లో మనకి గొప్పగా నిలబడిందంటే అది ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో ఉంది. కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో రెడ్ బుక్ రాజ్యాంగం ఉండదు. దాని స్పిరిట్ అంతా కూడా బ్లడ్ స్పిరిట్. ఇది బ్లడ్ స్పిరిట్ రాజ్యాంగం, అది కాన్స్టిట్యూషన్, అది డెమోక్రసీ. ఆ రాజ్యాంగానికి రెడ్ బుక్ రాజ్యాంగానికి చాలా తేడా ఉంది. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం బ్లడ్ స్ట్రెయిన్తో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలుపరిచారనుకోండి, రేపొద్దున మిమ్మల్ని కాపాడడానికి ఏ నారా లోకేష్ రాడు సార్. ఎందుకంటే నారా లోకేష్ ఈ రాష్ట్రంలోనే ఉండడు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నెలకోసారి వెళ్తున్నాడు దావూసు, ఈసారి పర్మనెంట్గా దావూసే. ఇంక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. ఇక ఒక్కసారి ప్రభుత్వం మారిపోయింది అంటే పర్మనెంట్గా దావూస్ వెళ్ళిపోవటమే నారా లోకేష్ గారు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఈ ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చివరికి మీ అందరికి కథ తెలుసు, ఉట్టి చేతులతో వెళ్ళాడు. మనం కూడా మనకు అధికారం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి 4 మంచి పనులు చేద్దాం. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, పిల్లలు ఉద్యోగాలు కావాలంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడి 10 మంది చేత గొప్ప అనిపించుకోవాలి. కానీ ఇదేం రాజ్యాంగం నాకు అర్థం కాలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అంట 3 పేజీలే అయినాయి అంట, ఇంకా 97 పేజీలు ఉన్నాయంట. 97 పేజీలు అమలుపరిచి ఏం చేస్తారండి? ఎవరో వైఎస్ఆర్సీపీ ఆ 97 పేజీలు మడిచి పెట్టుకోమన్నారు, సరిపోలా? ఏమవుతుంది? ఈరోజు సాల్మాన్ని చంపేశారు. ఇదిగో ఇప్పటి వరకు 236 మంది మహిళల మీద మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దౌర్జన్యాలు చేస్తే వాళ్ళందరూ కూడా విగత జీవులై ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ మారణ హోమాలతోటి బలైపోయినారు. ఈ కుటుంబాల ఉసురు మీకు తగలకుండా ఉండదా? రేపొద్దున అధికారం కోల్పోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? అప్పటికి 80 సంవత్సరాలు వస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? మీ మదర్ పరిస్థితి ఏంటి? మీ రాజకీయ నాయకులు ఈరోజు పెచ్చిరైగిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? తాట తీస్తాం, నరం తీస్తాం, ఉంగోబెట్టేస్తాం, కింద కూర్చోబెడతాం, మోకాళ్ళ మీద కూర్చోబెడతాం అన్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతుందండి? అధికారం మీ దగ్గర స్టాగ్నేట్ కాదు సార్, మంచితనమే స్టాగ్నేట్. నేను మళ్ళీ చెప్తున్నా నారా లోకేష్ గారికి, దయచేసి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని విఘ్నతతో వాడండి సార్. నేను మీకు అప్పీల్ చేస్తున్నా, విఘ్నతతో వాడండి. మంచి జరిగిందా చెడు జరిగిందా ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు మీరు నిజంగా నేను గ్రామాల్లో నుంచి వచ్చేటువంటి వాళ్ళ బాధని నేను అర్థం చేసుకుని ఈరోజు నేను మీడియా సోదరులతో మాట్లాడుతున్నా. ఈరోజు రాష్ట్రంలో గ్రామాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, వైఎస్ఆర్సీపీ ఏముందండి, నిన్నటిదాకా 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ ఉందండి, ఈరోజు 11 సీట్లతో ఉందండి. రేపొద్దున 164 సీట్లు 170 సీట్లతో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అండి. ఈ అధికారం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. ఇది ఎప్పుడు శాశ్వతం కాదు. శాశ్వతమైంది ఏంటో తెలుసా? మీరు చేసిన మంచి శాశ్వతం. కూటమి ప్రభుత్వంలో పెద్దలను కోరుతున్నాను నేను. ఈరోజు మీరు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఈరోజు అమాయకులైనటువంటి మహిళల యొక్క మాన ప్రాణాలను దోచుకుంటున్నారు. ఈరోజు చిన్నపిల్లల పట్ల అఘాయిత్యాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఊళ్ళల్లో అమాయకుల మీద, ఆడపిల్లల మీద చేసే అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది. నాకు నిన్నటికి నిన్న మీ మీడియా సోదరులందరికీ కూడా తెలుసు, నిన్నటికి నిన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఆ రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో రికార్డింగ్ డ్యాన్సులే. ఆ పేపర్లు నిండా ఆ రికార్డింగ్ డ్యాన్స్కి నేను ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. బట్ ఎనీవే, రాష్ట్ర ప్రజలకు ఒకసారి తెలియాలి కాబట్టి నేను ప్లే చేస్తాను ఆ రికార్డింగ్ వీడియో. ఏముందా లేదా చెప్పి దగ్గరికి వెళ్ళిపోతాం కిందకి.
దాని మాట మీద మాట్లాడేందుకు ఎవరైనా దాని మాట మీద మాట్లాడేందుకు ఎవరైనా బ్రావున్స్లోనే జాగ్రత్త తీసేయాలి. సనాతన ధర్మం అంటే పాపం మేబీ ఇదేనా నాకు తెలియదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ వీడియో చూసారో లేదో నాకు తెలియదు, కానీ సనాతన ధర్మాధికారి, ధర్మ పరిరక్షణ అధికారి, దేశంలోనే ధర్మాన్ని 4 పాదాలు కాదనుకుంటా, 3 పాదాలు, ఇప్పుడు నడుస్తుంది 4వ పాదం అనుకుంటా, 4 పాదాల మీద నడిపించడానికి వచ్చినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ సంక్రాంతి సంబరాలకు వెళ్ళినట్లేరు. సంక్రాంతి సంబరాలు ఈ మాట కూడా చెప్పి, ఎందుకంటే ఆడపిల్లల మహిళల మీద వచ్చింది కాబట్టి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనది. ఆడపిల్లల్ని కనుక ఎవరైనా ముట్టుకోవాలి అంటే కూడా గజ వణికిపోయేటువంటి చట్టాలను తయారు చేస్తానని ఒక స్క్రిప్ట్ చదివారు. స్క్రిప్టే అంటా నేను, ఎందుకంటే ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట స్క్రిప్టే. అది మనసులో నుంచి వచ్చేది కాదు, గొంతులో నుంచి వచ్చేదాన్ని స్క్రిప్ట్ అంటాము, మనసులో నుంచి వచ్చేదాన్ని మాట అంటాము. సో ఆయన మాట ఎప్పుడు మాట్లాడు, స్క్రిప్ట్ చదువుతాడు. ఆ స్క్రిప్ట్ చదివిన సందర్భంలో ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, దేశంలోనే అత్యంత రక్షణ కవచం ఏర్పాటు చేసి ఆడపిల్లల మాన ప్రాణాలను కాపాడుతాను అని ఆయన చెబుతున్నాడు. ఆయన మరి ఆడపిల్లల మాన ప్రాణాలను కాపాడటంలో ఆయనకున్నటువంటి క్వాలిటీ ఏంటో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే నేను వ్యక్తిగతంగా కామెంట్ చేయను కానీ, బట్ మొత్తానికైతే మాట స్క్రిప్ట్ మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడారు. 16 మొన్న 16, 17, 18 15, 16, 17 3 రోజులు కూడా కోనసీమ జిల్లాల్లో 11 సంవత్సరాల పిల్లవాడు కూడా మందు తాగి చిందేసినవాడే. నాకు తెలిసి చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రమారమి ఈరోజు ఏదో ఒక పేపర్ రాసింది కానీ కాదు, అది 1900 కోట్ల రూపాయల మద్యం ఈ 4